దేవుని బిడ్డలారా, జానేడు పొట్ట కొరకు గ్యారంటీ లేని ప్రాణము కొరకు, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో మరి చెప్పలేని ప్రాణము కొరకు, రేపు ఏమి సంభవిస్తాదో తెలియలేని స్థితి కలిగినటువంటి మనిషి సంపాదన కొరకు, లాభాల కొరకు ఖండాంతరాలు దాటి వెళ్ళుచున్నాడు. అంతేకాదు ఒకరితో ఒకరు ప్రణాళికలు రచించుచూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో ఈ విధంగా వ్రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. అక్కడ యాకోబు భక్తుడు అంటాడు, ప్రభు చిత్తమైతే అనేటటువంటి పదాన్ని వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రభు చిత్తమైతే తప్ప మన సొంత ఊహా చిత్రాలతో దేవుని చిత్తము లేకపోయినా, ఒకవేళ వెళితే యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి మరి వెళ్ళినటువంటి ఎలీమెలెకు, నయోమీల యొక్క పరిస్థితి ఏ విధముగా శాపకరమైన పరిస్థితుల మధ్య, అదే విధముగా వారి యొక్క సొంత వారిని కోల్పోయి, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కడు బేదరికపు పరిస్థితుల మధ్య రిక్తురాలుగా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడునని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే యూదా దేశపు యొక్క బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి మరి ఆ నయోమి యొక్క పరిస్థితులు ఏ విధముగా మార్చబడ్డాయో ఋతు గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ అబ్రాహాము వలె, అంటే అబ్రాహాముని దేవుడు అన్నాడు, మెసొపొతేమియా విడిచి ఇగో నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు చెప్పినట్లు ఒకవేళ మన ప్రయాణాలు మనం కొనసాగిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము మరి మహారాజు కలిగినటువంటి స్థితిని దేవుని వలన పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వానిగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంటే మన యొక్క ప్రయాణము దేవుని యొక్క చిత్తానుసారముగా ఒకవేళ ఉంటే, దేవుడు మనతో మాట్లాడి వెళ్ళమని చెప్పిన విధానంలో మనం వెళితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి దేవుడు అంటాడు, నీవు మరి ఉండవలసిన స్థలంలోనే నీ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో అన్నట్లు దేవుడు అంటూ ఉంటాడు. మరి ఇస్సాకు అలాగే గెరారు ప్రాంతంలో మరి దేవుడు చెప్పినట్లు ఐగుప్తుకి వెళ్లకుండా ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, గెరారులో 100 ఆశీర్వాదాన్ని ఇస్సాకు దేవుడు దయచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక మన ప్రయాణాలు మన సొంత ఊహా చిత్రాలతో కాక, స్వలాభాల కొరకు, సంపాదన కొరకు కాక, దేవుని చిత్తమును చేటుకు దేవుడు వెళ్ళమన్నప్పుడు మనం వెళితే అబ్రాహాము వలె, ఇస్సాకు వలె 100 ఆశీర్వాదాలతో పాటు క్షేమకరమైన పరిస్థితుల నడుమ అత్యున్నత స్థితిలో ఆశీర్వాదకరముగా దేవునిచే మనం ఉంచబడతాం. ఆమీన్.